ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/4/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళపక్షము, చతుర్థి మధ్యాహ్నం 3:20 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంటున్నది. అలాగే దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి 11:01 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 4 వరకు దుర్ముహూర్త వ్యాప్తి. వర్జము మధ్యాహ్నం 12:04 నుంచి 1:49 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:38 నుంచి 12:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:29. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభ సంఘటనలు, ఆనందయోగం, అదృష్టయోగం. ఎందుకంటే జరిగినటువంటి పరాభవాన్ని, జరగబోతున్నటువంటి స్థితుల్ని అంచనా వేసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఎలాగూ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు. మరి అనుకున్న వ్యక్తులకి కొద్దిగా ఈ 14 నుంచి 16 తేదీ మధ్యలో గ్రహ మార్పుల వల్ల చాలా మంచి ప్రశాంతమైన జీవనం పొందుకుంటారు. ఈ రోజు అష్టమ చంద్రుడున్నా, కొంత మీకు నీచస్థ చంద్రుడైనా సరే బుద్ధి వివేకం వల్ల, శుక్రుడు బుధగ్రహాల యొక్క ప్రభావం చేత మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, విద్యా సంబంధ విషయాల్లోనూ, ఉద్యోగ పరిస్థితుల్లో కూడా అనుకూలత పొందుకోవడం, శుభవార్త వినడం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ఇక ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు లాంటివి చేసుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పువ్వులు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, ఆరోగ్యం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం, నూతన గృహ లాభం, వాహన సౌఖ్యం, కోర్టు వివాదాల సమసిపోవడం, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. కానీ తప్పకుండా మీరు రోజు భగవద్గీత పారాయణ చేసుకుంటే ఇంకా పరిపూర్ణత. ప్రాణాయామం, భగవద్గీత ఈ రెండు మీరు ఈరోజు చేసినట్టయితే చాలా మంచి కార్యసిద్ధి పొందుకుంటారు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి విజయ పరంపర కొనసాగుతోంది. రాజకీయ నాయకులకి లాభాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, నటీనటులకి మంచి అవకాశాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు, పడుగులు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగము, ధైర్యము, స్థైర్యము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి కూడా ధనలాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యలకి, విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి, కొత్త వ్యాపారం చేస్తున్న వారికి, చేయబోతున్న వారికి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక ఆనంద యోగాలు, కోర్టు లావాదేవీల అనుకూలతలు పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభతరుణం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి పట్టుదల,
కార్యశీలత, వ్యవహార లాభం, సంఘంలో పేరు ప్రతిష్టలు, వస్తు లాభము, వాహన యోగము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో అత్యంత సానుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన శుభ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత పొందుకుని అదృష్టయోగం. చాలా మంచి ఆనందకరమైనటువంటి సంపద, వ్యవహార లాభాలు పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం, సానుకూలమైనటువంటి శుభయోగాలు, బుద్ధిబలంతో కార్యాచరణ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైనటువంటి సుఖ శుభ జీవనాన్ని పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణితట్లకి లాభం. వ్యాపార పరంగా అభివృద్ధి, విద్యా ఉద్యోగ పరంగా అభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, గృహయోగం, ధనలాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఆనందయోగమే, మంచి ఆలోచనలు, ముఖ్యంగా భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి కానివ్వండి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కానీ, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చేసుకునే వారికి కూడా లాభాలు పొందుకుంటారు. రుణపీడ పరిహారం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సత్సంతాన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినోదపదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకులకు మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణితట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పని లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, మంచి ఆత్మీయుల కలిక, ఆనంద యోగం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపారాల పట్టుదల, కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి చాలా మంచి శుభయోగాల పరంపర. ఈరోజు చాలా అనుకూలత, ప్రశాంతంగా ఉండేటువంటి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారు కాస్త ఓపిక, ప్రశాంతత ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయం, డిపెండెన్సీ, ఇంకాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఏమైనా సరే ఆనందకరమైనటువంటి వస్తు, వాహన శుభయోగాలు. వివాహ సంబంధ విషయాల్లో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లవాళ్ళు మౌనంగా ఉండండి. అనవసరంగా జోక్యం చేసుకుని ఇబ్బందులు పడవద్దు. అలాగే మేము పర్సనల్గా మాట్లాడుకోవాలి అని చెప్పేసి పర్సనల్గా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీరు ఎవరైనా ప్రేమించారా అన్నటువంటి ప్రశ్నలు, పిచ్చి ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేయకండి. కాబట్టి 10-15% మాత్రమే తల్లిదండ్రుల చాటున ఉన్నటువంటి పిల్లలు తప్ప మోర్ దెన్ 85% ఇంటర్లో ఒక ప్రేమ కలాపాలు, డిగ్రీలో ఒక ప్రేమ కలాపాలు, ఉద్యోగంలో ప్రేమ కలాపాలు లేనటువంటి స్త్రీ పురుషులు అంటే అబ్బాయిలు అమ్మాయి లేరు. ఇది కామన్ గా జరిగేదే. ఇంకా శృతి మించి జుగుప్సాగరైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకునేటువంటి వ్యవస్థలో కూడా ఉన్నారు. అది మోర్ దెన్ 50% ఉన్నారు. ఇది నిజము. ఇది కాదని ఇక్కడ మీ చేయి పెట్టుకొని మీరు మీకు సమాధానం చెప్పుకోండి, మాకు చెప్పక్కర్లా. కాబట్టి అనవసరంగా ఇటువంటి పెళ్లిళ్లలో అనవసరంగా అమ్మాయితో అబ్బాయి, అబ్బాయితో అమ్మాయి వెళ్ళి ఏమైనా అఫైర్స్ ఉన్నాయా, కెన్ యూ డ్రింక్, కెన్ యూ స్మోక్ అనేటువంటి పిచ్చి ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేయకండి. అవి ఇవాళ రేపు మీ జనరేషన్ కి కామన్ అయిపోయింది. యు ఆర్ ఇన్ 22nd century. సో మీకు అది కామన్ అయిపోతుంది కదా, కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే తెల్ల గడ్డం పెట్టుకొని, తెల్ల జుట్టు పెట్టుకొని, కనపడి నేను గొప్పోడిని అని చెప్పేసి ముడ్డి కింద నల్ల చుక్కలు ఉంటాయి గురువిందలాగా, వాళ్ళ కొంపలలో కూతురికి విడాకులే, కొడుకు విడాకులే. అటువంటి వాళ్ళు చెప్పిన మాటలు మీకు నైస్ గా ఇవ్వబడతాయి. నేను చెప్పేసరికి మీకు కొద్దిగా జుగుప్సాకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇవాళ రేపు కొంతమంది, ఒక ఆయన పండితుడు ఉన్నాడు, ఆయన సన్యాసం తీసుకున్నట్టుగా భ్రమలో ఉంటాడు. కూతురికి విడాకులు చేశాయి, కొడుకు విడాకులు దరిద్రం తెచ్చేసుకున్నారు. ఇక ఇంకో కూతురు, ఆ కూతురు కూడా ఏదో గందరగోళ పరిస్థితి. వాళ్ళు అంటే
ఇంత పండితులు కూడా బయటికి మాత్రం నీతులు బాగా చెప్తారు, కానీ సొంతంగా మాత్రం అనేక రకాల అప్రయోజనాలు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినగానే లక్షల కోసం వ్యూస్ చూస్తూ ఉంటారు. అబ్బో ఎంతకాలమైందో మిమ్మల్ని చూడక స్వామి మీరు వచ్చేసారు అనేటువంటి భావనతో అలా ఉబ్బి తబ్బిబ్బైపోతుంటారు. వాళ్ళ గురిగింజ చూస్తే తత్వం తెలుస్తుంది మనకి. ఎంతెంత తీసుకుంటారు, ఎంతెంత వసూలు చేస్తారు, ఎక్కడ ఏం దాచిపెడతారు అనే విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి నేను ఇలా చెప్పేవాడిని కాదు, నేను సూటిగా చెప్తాను. ఎందుకంటే నేను ఉండేది మధురా నగర్ B బ్లాక్ 36 అమీర్పేట్ SR మధ్యలో ఉంటాను. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నేను చెప్పే సూటిగా ఉంటుంది కాబట్టి కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఏదైనా ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ, పెళ్లి విషయాల్లో మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి, అప్రమత్తంగా ఉండండి. డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదంలో పర్వాలేదు, డబ్బులు వస్తాయి. కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ నష్టాన్ని కలిగిస్తాయి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి జాగ్రత్తగా ఉండండి. రైతందరూ కూడా ఇతరుల మీద ఆధారపడకండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కొన్ని విషయాల్లో విపరీత లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా, ఆర్థిక వ్యవస్థ అనుకూలత ఉంది, కానీ కొన్ని వ్యాపారాలు నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కానీ ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈవెంట్ వారికి స్వదేశంలో ఈవెంట్స్ లాభం, విదేశాల్లో నష్టాన్ని కలిగించే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థి సమయపాలన ఉంటే బెస్ట్ ర్యాంక్, సమయపాలన లేకపోతే నార్మల్ పాస్. ఈ విధంగా దొరకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేతి పెట్టకపోతే ఉత్తమ ఉద్యోగ అవార్డు, బల్ల కింద చేతి పెడితే కృష్ణ జన్మస్థానంలో రివార్డ్. మీకు ఏది కావాలో కోరుకోండి. ఇటువంటివే సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. కాకపోతే అనవసర విషయాలు జోక్యం చేసుకుంటే నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. జ్యోతిష్య పండితులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. ఏదేమైనా సానుకూలవంతమైన ఫలితాలుగానే చెప్పబడుతోంది. కొన్ని విషయాల్లో అవరోధాలు ఉన్నాయి. దానికి భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదివితే చాలా మంచి ప్రయోజనం. అలాగే ఈరోజు మీరు ఖచ్చితంగా గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం మీకు శుభయోగాన్ని, అనుకూలతని కలిగిస్తుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ రాశి వారికి భగవత్ కృపాకటాక్షల వల్ల అనుకూలమైన శుభయోగాలు పొందే అవకాశం ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి అదృష్ట యోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకునేటువంటి ప్రయత్నం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, ధనధాన్య వృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగ లాభం, మంచి పట్టుదల, కార్యశీలత, నిబద్ధత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి మంచి విద్య, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపార లాభం. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ప్రశాంతమైన వాతావరణం, ఆనంద యోగం. అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. అదృష్టాది ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఆత్మవిశ్వాసం, ఆనంద యోగం, గృహ, ధన ధాన్య లాభం, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, LIC, మెడికల్, గృహ మణిజెంట్లకి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్య పోవడం, అనుకూలమైన ఆనంద జీవనం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కట్టుబాట్లు బలంగా ఉంటాయి. పెద్దల మాట వినడం, ఖర్చుని ఇలాగే చేయాలనుకోవడం, ఒక మంచి ప్రణాళిక, బంధులాభం, మిత్ర సౌఖ్యం, మాట తీరుతో అందరిని ఆకట్టుకోవడం, మంచి సమాచారాన్ని అందిపుచ్చుకోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల విద్యా, ఉద్యోగ వ్యాపార లాభం, రోగనాశనం, రుణ విమోచనం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి వివిధ లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపార అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి
పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, ధనయోగం, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, విదేశీయానంలో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి శుభతంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, ధనం, విపరీతమైన ధనయోగం. మరి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధనం రావచ్చు, లేదా ఇంతకుముందు ఎప్పుడైనా ధనం ఇచ్చి ఉంటే ఆ ధనం తిరిగి రావచ్చు, ఆస్తులు కలిసి రావచ్చు, కోర్టు వివాదాల సమస్య పోవచ్చు, కోర్టు నుంచి రావాల్సినటువంటి ధనం ప్రాప్తించుకోవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర మాత్రం కొనసాగుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి. వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, అలాగే వ్యాపార పరంగా కూడా అభివృద్ధి, వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రుజులు, చేపల లాభం, రైతన్నలకు కూడా పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వ్యాపార పరంగా అద్భుతమైన శుభయోగాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ లాభం, మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకునే అవకాశం, చాలా ప్రశాంతమైన జీవనం, ఇది అసాధ్యమైన పనిని పూర్తి చేయగలిగే అవకాశం, వృత్తి, ఉద్యోగాది లాభాలు, స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కష్టము, నష్టము, అవమానం. ముఖ్యంగా మూలా నక్షత్రం ఉన్నటువంటి వ్యక్తులకి ఓవర్ కాన్ఫిడెన్స్, లేనిపోని అనవసరపు వివాదాలకు వెళ్ళడం, నేనే గొప్ప అనుకోండి అహంభావపూరిత మనస్తత్వం, ఒక రకంగా వీరికి కనపడినటువంటి మనస్తత్వం, అంటే బయటి వాళ్ళ యొక్క మంచితనాన్ని ఓర్వలేనటువంటి తత్వంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు తప్పకుండా ఇవాళ దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేస్తే 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క మానసిక తత్వం నుంచి బయటపడి అందరిలో కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ రోజున ఈ నక్షత్రం వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. అలాగే రాశి మొత్తానికి కూడా తొందరపాటుతనము, అవివేకము, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, తొందరపాటుతనము, డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడము, సంతాన లేమితో బాధపడము, అలాగే కృత్రిమ సంతాన ప్రయత్నం, నష్టాలు పొందుకోవడం, లేనిపోని అనర్థాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో మోసపోవడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అనర్థాలు జరిగేటువంటి అవకాశం, కళాకారుల క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు జరిగే ఇబ్బంది, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, రైతులకి, పూలు, పలుకులు పండించే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి ఇబ్బందులు, ఆస్తి నష్టము, ఆర్థిక నష్టము, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, లేనిపోని అవాంతరాలు, తొందరపడతనం, ఇవి మీకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. తమ తప్పులు తెలుసుకొని ప్రవర్తిస్తే మంచిది. నిన్న కూడా ఇలాంటి ఫలితాలే కనపడుతున్నాయి, కానీ సెల్ఫ్ రియలైజేషన్ పొందుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి, విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి, విదేశీ ప్రయాణం కూడా మేము మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి
చాలా మంచి అనుకూలత శుభ ఫలితాలు ఉన్నాయి. ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణవిమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మగరం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాల అభివృద్ధి పొందుకోవడం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చును. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, అలాగే కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రశాంతమైన సుఖ శుభజీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి లాభాలు, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి శుభతరుణం, వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పండుగలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మగరం, టైల్స్, టైల్ల వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. యజ్ఞయాగాది కృతులు నిర్వహించే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం, వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా ఆనందకరమైన పండగ వాతావరణం, శుభయోగము, వృత్తి ఉద్యోగాది లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, ఎకడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు పడుగులు పండించే వారికి అనుకూలత, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా అభివృద్ధి, ఆర్థిక ఆనంద లాభాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మగరంలోను అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి బాగా ఉంటుంది, శుభకరమైన సంతాన యోగము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. చాలా చాలా ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగేటువంటి శుభయోగాలుగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.